హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ప్రేమ అనేది గమ్యం కాదు, కలిసి చేయాల్సిన ప్రయాణం. ఇలాంటి అద్భుతమైన ఆణిముత్యాలు ఉన్నాయి ఈ సినిమాలో. ఎస్, బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ స్టోరీ. చూస్తుంటే అర్థమవుతుంది ట్రైలర్, టీజర్ అండ్ ఆల్సో ద డైలాగ్స్. వావ్, వాట్ ఎ పోయిటిక్ ఫిలిం అనిపిస్తుంది. సో ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 వసంతాలు. రైట్ నౌ నాతో పాటు టీం ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ నో మోర్ అబౌట్ ద మూవీ. నమస్తే. హౌ ఆర్ యూ? బాగున్నారా? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది? మూవీ రిలీజ్ కాబోతుంది 20th. సో హౌ యూ ఫీలింగ్? వెరీ అంటే అసలు నమ్మలేకపోతున్నాం. వెరీ ఎక్సైటింగ్, వెరీ మొన్న కూడా ఇంటర్వ్యూస్లో అదే చెప్తుండే, అసలు ఒక రిలీజ్ ఉందంటే అంటే చిన్నప్పటి డ్రీమ్ కదా. సో ఇట్స్ జస్ట్ వెరీ సర్ప్రైజింగ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ అ పోస్టర్, టు సీ దట్ ఒక మ్యూజిక్ వీడియో ఉంది, మళ్ళీ ద మైత్రి బ్యానర్ with such a good script. It's very exciting. Yeah, Anantika. Yes. Yeah, very excited. I think కొంచెం క్యూరియస్గా ఉన్నా యాక్చువల్లీ. సో ఆడియన్స్ ఎలా ఈ ఫిల్మ్ని తీస్తారు అని కూడా ఉంది. జస్ట్ వాంటెడ్ టు సీ హౌ ఆడియన్స్ టేక్ ద ఫిల్మ్. సో ఆడియన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? అదే క్వశ్చన్ నన్ను అడుగుతారు అనుకున్నా, ఆన్సర్ రెడీ చేసుకో. మీరు వేరే క్వశ్చన్ మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు. ఆన్సర్ ఆడియన్స్ రెస్పాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అండి. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే తప్పకుండా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేమందరం చాలా కష్టపడి పనిచేసాం. ప్రతి సినిమా వాళ్ళు చెప్పేవాళ్ళే, కానీ నిజంగానే కష్టపడి పనిచేసాం కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, అవకాశాలు కూడా వస్తాయి. అండ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు అనేది నా నమ్మకం. అంటే చూసిన తర్వాత జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అందాల రాక్షసి గ్లిమ్స్ కనిపించింది. బిట్ ఆఫ్ అది డిఫరెంట్ ఫర్ ష్యూర్, అండ్ దిస్ విల్ బీ గాన్ అ వెరీ బిగ్ హిట్ అని అర్థమవుతుంది. సో ఇట్స్ ఫణీంద్ర గారు, ఐ థింక్ ఇట్స్ బీన్ 11 years తర్వాత చేశారు. సెన్సిబుల్ డైరెక్టర్ అని ఒక పేరు కూడా ఉంది. స్టోరీ వైజ్ అంటే అది ఉంది కాబట్టి ట్యాగ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ కూడా చాలా వరకు ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకుంటున్నాము. సో ఏంటిది, ఒక ట్రయాంగిల్ అనుకోవచ్చా? వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ? ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్. సో మనం స్టార్ట్ చేస్తున్నది ఐ థింక్ ఓకే, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్కి చాలా డెప్త్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి. అండ్ మనం అందులోనే వీఆర్ జస్ట్ షోయింగ్ అందులో లైక్ గర్ల్ ఫెల్ ఇన్ లవ్ విత్ వన్ బాయ్. సో అలా ఐ థింక్ అంటే చెప్పాలంటే ఇప్పుడు టైటిల్ ఇస్ 8 వసంతాలు. ఇట్స్ అ గర్ల్స్ జర్నీ ఓవర్ 8 years. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ హర్ లైఫ్. దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ అందులో, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హర్ లైఫ్ ఉన్నాయి. అండ్ ఆ లవ్ స్టోరీ ఒకటేసారి జరుగుతాయో, మళ్ళీ లేకపోతే వేరే వేరే టైమ్స్ జరుగుతాయో, అవి మనం చూడాలి. దట్స్ యు విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద ఫిల్మ్. మీ ఫేవరెట్ డైలాగ్ చెప్తారా ఏదన్నా? ఫేవరెట్ డైలాగ్ అంటే ఇప్పుడు చెప్పలేను, టీజర్లో ఉన్నది చెప్తాను. టీజర్లో ఉన్నది ఓకే, అసలు నేనే మర్చిపోయా టీజర్లో. నీతో ఉండే ఫీలింగ్, యా, నీతో ఉన్నప్పుడు ఉండే ఫీలింగ్ ఇట్స్ డిఫరెంట్. ఒక అందమైన పోయిటరీ చదువుతున్నట్టు ఉంటుంది. ఒక్క పాయింట్ యాడ్ చేయాలండి. మీరు అందాల రాక్షసి రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి దానికి దీనికి ఏ సంబంధం లేదు. అంటే మీరు మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారండి. అంటే 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి చాలా మందికి అందాల రాక్షసి గుర్తు రావచ్చు, అది కూడా ఒక క్లాసిక్ ఫిల్మ్ కాబట్టి. కానీ అతను చెప్పినట్టు దానికి దీనికి అసలు పోలికే ఉండదు. 8 వసంతాలు అనే టైటిల్ కూడా చాలా పోయిటిక్ టైటిల్. 8 years ఆఫ్ జర్నీ ఆఫ్ లైఫ్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ముఖ్యంగా ఈ అమ్మాయిది క్యాప్చర్ అవుతుంది. చాలా అంశాలు ఉంటాయండి. చాలా డ్రామా ఉంటుంది, ఒక ఫీల్ గుడ్ డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పారు, అది ఆల్రెడీ బయటకు వచ్చింది. ఏంటంటే బ్రోకెన్ హార్ట్స్ అందరికీ ఇది ఒక మెడిసిన్లా ఉంటుంది ఈ సినిమా అనేది చెప్పారు ఆయన. సో అదే నేను మళ్ళీ ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. ప్రేమలో ఉన్న ప్రతి వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి వాళ్ళకి, ప్రేమ కోరుకోవాలి అనే ఒక ఆశ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే అంత డెప్త్లో లవ్ స్టోరీ ఆర్ ఫిలాసఫీ ఆఫ్ లవ్ని కవర్ చేయడం జరిగింది. విజువల్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా, డైలాగ్ ద్వారా
అండ్ ద క్యారెక్టర్స్ ద్వారా. సో ఇంతకీ మీరు ప్రేమలో ఉన్నారా లేదా లవ్ ఫెయిలియరా? లవ్ ఫెయిల్యూర్ అయిందండి. లవ్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? నాకు తెలిసి ఉండదు, అట్లీస్ట్ అబ్బాయిలకి. ఓకే, అమ్మాయిల గురించి నాకు తెలీదు. అదే అమ్మాయిల గురించి నాకు తెలీదు. అయిందండి, నాకు అవ్వాల్సింది నాకు అయింది. ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ లవ్ బికాస్ ఐ హ్యావ్ అ పార్ట్నర్. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్టేబుల్. యా, కానీ నాలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమా అపీల్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రేమను చూసే విధానం కూడా కొంచెం మారే అవకాశం ఉంటుంది. అండ్ ఈ జనరేషన్లో, ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో డెఫినెట్లీ ఇది ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి, ప్యూరిటీ ఆఫ్ లవ్ గురించి. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ వచ్చి చాలా రోజులు అయిందండి. ఇది డెఫినెట్గా ఆ వాయిడ్ ఫిల్ చేస్తుందనే నేను బలంగా నమ్ముతున్నా. ఆడియన్స్ కూడా, మీరు ఇందాక రెస్పాన్స్ అన్నారు కాబట్టి, మనకు వచ్చే పలు రకాల రివ్యూస్లో ఇది మటుకు ఒక రివ్యూ అయితే ఉంటుందండి. చాలా రోజులైంది ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూసి అనే ఒక రివ్యూ అయితే చాలామంది అంటారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మనం 20th వరకు వెయిట్ చేయాలి. యా, ష్యూర్. అనంతిక, ఈ జనరేషన్లో, సో కాల్డ్ మోడర్న్ జనరేషన్లో ట్రూ లవ్ దొరుకుతుందంటారా? యా, దొరుకుతుంది. యాక్చువల్లీ నాకు తెలిసి దొరుకుతుంది. స్టిల్ చాలా మంది ఉన్నాయి. ఐ డోంట్ నో వై ఎవ్రీ వన్ ఫీల్ దట్ ఉండదు అని. స్టిల్ ఐ ఫీల్ ఉండదు. స్టిల్ ఇట్స్ దేర్. బట్ మనకు పీపుల్ ఆర్ దేర్ విజిబుల్ గా, ఐ మీన్ ఎక్కువ నెగటివిటీ కనిపిస్తూ ఉంటుంది. సో అది ఐ థింక్ ఎవ్రీవేర్ నెగటివిటీ కనిపిస్తుంది అందరికి. యా, వాట్ డు యు సే అబౌట్ దిస్? అంటే యాక్చువల్లీ ఉన్న వాళ్ళని అడగాలి. యాక్చువల్లీ నన్ను అడుగుతున్నా? ఉంటుందండి. ఓకే, ఉంటుంది. అంటే నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అంటే పెద్ద స్ట్రగుల్ అనిపిస్తుంది. ఎందుకో స్ట్రగుల్ ఉంది. అంటే ఇదివరకు కంటే కొంచెం ఎక్కువ శ్రమ పెట్టాలి, కానీ ఉంటుందండి. అంటే మనం తవ్వే కొద్దీ గోల్డ్ మైన్ దొరికేటట్టు కొంచెం ఎక్కువ తవ్వాలి వాళ్ళ జనరేషన్. అంతే. మీకేమనిపిస్తుంది? నిజం చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఉంటుందో లేదో అని పక్కన పెడితే హోప్ అనేది ఎప్పుడు ఉండాలి. హోప్ దట్ యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ ట్రూ లవ్, ఐ థింక్ దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అండ్ ఐ థింక్, అంటే ప్రమోషన్ చేయడం కాదు కానీ, ఐ థింక్ దిస్ మూవీ, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ లవ్ ద మోస్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ దట్ ఈ సినిమా అంటే మనందరికీ లవ్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఒపీనియన్ కానీ ఒక పర్స్పెక్టివ్ కానీ ఉంటుంది. ఈ సినిమా అయిపోయే వరకు మీకు మీరే క్వశ్చన్ చేస్తారు, అరే నేను లవ్ని ఇలా ఎందుకు చూడలేదు. లైక్ ఐ బిలీవ్ దట్ దిస్ స్క్రిప్ట్, దిస్ ఫిల్మ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు చేంజ్ ద వే యూ లుక్ ఎట్ లవ్. మీ రిలేషన్షిప్స్ గురించి మీరు కూడా కొంచెం ఆలోచిస్తారు. ఆ స్పేస్ ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఇట్స్ ఆల్సో అ ఫిల్మ్ దట్ విల్ మేక్ యూ రిఫ్లెక్ట్. Everybody has a different definition for their love, actually. Correct. Yeah. So మీరు చెప్పిన పర్స్పెక్టివ్ వేరే కోణం కావచ్చు. మేబీ ఇట్ ఈజ్ అ డిఫరెంట్ వే ఆఫ్ సీయింగ్ లవ్. Yeah. But can you just tell me what is the definition of love in your words? అంటే ఇప్పుడు నేనున్న ఫేజ్లో ఐఎమ్ స్టార్టింగ్ టు ఫీల్ లైక్ లవ్ ఇస్ యాక్సెప్టెన్స్. అంటే మామూలుగా ఇప్పుడు మన ఫ్యామిలీకి వచ్చేసరికి మై డాడ్ విల్ యాక్సెప్ట్ మీ ద వే ఐ యామ్, ఎందుకంటే ఆయనకి ఒక్కడే కొడుకు. కానీ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి వీఆర్ వెరీ పర్టికులర్. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే నేను చేయను, ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. దర్ ఇస్ ఆల్రెడీ నో యాక్సెప్టెన్స్ దేర్. సో ఐ ఫీల్ లైక్ ద క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ టు యాక్సెప్ట్ అదర్స్, బట్ దట్ ఆల్సో కమ్స్ వెన్ యూ కెన్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అనేది నేను నమ్ముతాను. సో ఐ థింక్ అట్ దిస్ పాయింట్ సింపుల్గా చెప్పాలంటే యాక్సెప్టెన్స్. ఓకే, అండ్ యూ, మీరు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ ఫర్ యూ? ఐ థింక్ చెప్పండి. ఇలా క్యూట్ గా నవ్వితే అవ్వదు, చెప్పాలి. నవ్వు సరిపోద్ది అని మెసేజ్. నా ఫేస్ లో ఐ యాక్చువల్లీ డోంట్ నో, కానీ ఐ థింక్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సో కంఫర్టబుల్, లైక్ హోమ్. హోమ్. అండ్ యూ, మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. నేను ఎప్పటి నుంచో ఉన్నాండి. అయితే అంటే ఇక్కడ రెండు డెఫినేషన్స్ చెప్తా. ఒకటి పోయిటిక్గా మా సినిమాలో ఒక డైలాగ్ చెప్తా. అంకెలతో కొలిస్తే 365 రోజుల్ని ఒక సంవత్సరం అంటాం, అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. అదే 365 రోజుల్ని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే, అంటే డైలాగ్లోనే ఉంది, అంటే ప్రేమ అనేది చాలా అందమైన అనుభూతుల యొక్క కలయిక అండి. సో మెనీ డిఫరెంట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ పుట్ టుగెదర్. అండ్ అది మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన అనుభూతి ఉంటుంది. సో ఒక వర్డ్లో చెప్పడం కష్టం. బట్ రెండోది ఏంటంటే, అతను చెప్పిన యాక్సెప్టెన్స్కే ఇంకొక చిన్న ట్వీక్ చేసి చెప్తాను.
అంటే మనం చాలాసార్లు మనం మనలానే ఉండాలి, ఎదుటి వాళ్ళు మారాలి అనుకుంటాం, ఎదుటి వాళ్ళు మనల్ని మనలానే యాక్సెప్ట్ చేయాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రేమ అనేది కొంచెం రివర్స్ అనమాట. ఎదుటి వాళ్ళని మనం వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ కోసం మనల్ని మనం మార్చుకోవాలి. ఇది ప్రేమ. బ్యూటిఫుల్. మనం ఎందుకు మార్చుకోవాలి? ఐ మీన్ మార్చుకోవాలంటే అలా మనల్ని వాళ్ళు కూడా అలా ఇద్దరు నేను ఆలోచిస్తారు. కూడా అనుకోను యాక్చువల్లీ. అదే మనం ఎందుకు మార్చుకోవాలని నేను అనట్లేదు. నేనేమంటున్నా అంటే ఇఫ్ టూ పీపుల్ ఆర్ ఇన్ లవ్, ఇఫ్ టూ పీపుల్ థింక్ లైక్ దట్, దెన్ ఇట్ విల్ బి ఈజియర్ అనేది నా ఒపీనియన్. అంటే ఇదేమి నేను ఒక బుక్లో ఒక థియరీలా చెప్పట్లేదు. అంటే ఇన్ అ వే, సో ఇఫ్ ఐ యాక్సెప్ట్ యూ ద వే యూ ఆర్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, while accepting you the way you are, if I'm also trying to mend my ways so that the relationship becomes smoother, to be a better person basically. yeah, to have a smoother relationship, చిన్న కాంప్రమైజ్లు, చిన్న అడ్జస్ట్మెంట్లు, ఇవంటే మన పద్ధతులు మనం మార్చుకోవడమే కదా. సో దట్స్ పార్ట్ ఆఫ్ లవ్. బట్ యా, నేను ఇంతకుముందు అన్నట్టు ఆ అనుభవాలు, ఆ అనుభూతులు, సో మెనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ పుట్ టుగెదర్ ఇస్ లవ్. అండ్ ఇప్పుడు నేను చెప్పింది యాక్సెప్టెన్స్ ఆర్ మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం లేదా మార్చుకోవడం, ఇవన్నీ ఇంకా రిలేషన్షిప్ యాంగిల్లో వస్తుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్. యా, ట్రూ. ఐ థింక్ మనకు కావాల్సిన ఆ స్పార్క్ కనిపిస్తే పర్సన్లో, వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రగుల్ టు బీ ఆర్ యాక్సెప్టెన్స్, అడ్జస్ట్మెంట్స్ ఏవో అంటున్నాం కదా, అవన్నీ కనిపించవు బేసిక్ గా. అవును, వి వోంట్ ఫైండ్ సచ్ థింగ్స్. అంటే వాటిని అడ్జస్ట్మెంట్ లా మనం ఫీల్ అవ్వమండి, అటు ఇష్టంగా ఈజీ పీజీ కదా, Yeah. ఈజీ పీజీ అనిపించవచ్చు. అయ్యో, చాలా డీప్ స్టడీ చేస్తున్నాము ప్రేమ గురించి. టాపిక్ అలాంటిది కదా. అసలు ఇది నెవర్ ఎవర్ ఎండింగ్ టాపిక్. ఇట్స్ లైక్ వెరీ డీప్. ఎన్ని మూవీస్ వచ్చినా అగైన్ వి ఫాల్ ఇన్ లవ్, అవును, అగైన్ వి ఫాల్ ఇన్ లవ్. సో ఈ మూవీ కూడా అంతే, చాలా మందిని పడేసేలాగున్నారు ప్రేమలో మీరు. సో దీంట్లో ఏంటంటే వి సీ లైక్ లాట్ ఆఫ్ డీప్ ఎమోషన్స్ ఆబ్వియస్లీ. అది మీరు చేసేటప్పుడు ఎప్పుడైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా? ఎవరికైనా ఎమోషనల్ సీన్ ఎదురవ్వడం, మీరు అది నిజంగా ఫీల్ అయిపోయి యూనో అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సినిమా షూటింగ్ అప్పుడు అండి? ఆఫ్ కోర్స్ తప్పకుండా, ఎవ్రీడే. యాక్చువల్లీ ఎవ్రీడే నేను 30 రోజులు షూట్ చేశాను ఈ సినిమాకి. ప్రతిరోజు నేను అలా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క షాట్లో ఉన్నా నేను ఆ డెప్త్ని ఫీల్ అవ్వడం కానీ, లేదా లోపల ఉన్న ఆ లవ్ యొక్క ఇంటెన్సిటీ ఫీల్ అవ్వడం కానీ, లేదా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఆ జోన్లోకి వెళ్ళి పర్ఫామ్ చేయడం కానీ జరిగిందండి. ప్రతిరోజు ఒక షాట్ అయితే జరిగింది. సో ఆ ప్రాసెస్లో మనకుండే పాస్ట్ తాలూకా అనుభవాలు కానీ, మనకుండే ఒక పెయిన్ కానీ, మనకుండే జాయ్ కానీ, అవన్నీ కూడా మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయడం జరిగిందండి. అందువల్ల ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అగైన్. వండర్ఫుల్. మీరేమన్నా ఫీల్ అయిన, కనెక్ట్ అయిన సందర్భాలు? అంటే ఐ ఫీల్ లైక్ ఇప్పుడు మనం ఏ క్యారెక్టర్ ప్లే చేసినా యూ హ్యావ్ టు ఫైండ్ వేస్ టు మర్జ్ ద క్యారెక్టర్ విత్ యూ. అంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ హిమ్ బట్ త్రూ మీ. సో ఐ హ్యావ్ టు ఫీల్ హిమ్, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్ అనే స్పేస్లోనే ఉంటాను. సో ఆయన చెప్పినట్టే ఐ థింక్ ప్రతి సీన్లో యూ ట్రై టు ఫైండ్ సంథింగ్ దట్ యూ కెన్, ఒక పర్సనల్ ఫీలింగ్ కానీ, యూ ట్రై టు మేక్ దట్ సీన్ యువర్స్. సో ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ యూ విల్ ఫీల్ ఇట్ అనే స్పేస్లో ఉన్నాను నేను. అండ్ అంటే డైరెక్టర్ గారి అప్రోచ్ వచ్చినప్పుడు, ఇలా స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? లైక్ ఇది వర్క్ అవుతుందా లేదా, ఆయన డైరెక్షన్, ఐ మీన్ కొన్ని ఉంటాయి కదా మనకు. సో మీ ఫస్ట్ థాట్ ఏంటి అసలు? నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ లవ్డ్ ఇట్. నేను సార్కి చెప్పాను అప్పుడు, ఐ వాజ్ లైక్, అన్న మీరు నాకు ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తాను, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆర్, నేను ఆ స్పేస్లో ఉన్నాను. సో ఐ లవ్డ్ ద స్క్రిప్ట్. అండ్ లైక్ దీని ముందు మళ్ళీ టీజర్ వచ్చాక కూడా చాలా, అంటే కొన్ని స్క్రిప్ట్స్ అయితే వస్తాయి, బట్ ఐ ఫెల్ట్ ఐ స్టిల్ ఫీల్ బ్లెస్డ్ ఐ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ద స్క్రిప్ట్ ఇస్ దట్ గుడ్. అండ్ మీ అపియరెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా, న్యాచురల్గా, అంటే ఇంకా చూడాలి, ఇంకా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్, ద స్క్రీన్ ప్లే, ఐ మీన్ ప్రెజెన్స్ ఈజ్ సో బ్యూటిఫుల్. మేకప్ వేసుకున్నారా లేదా అసలు? మేకప్ యాక్చువల్లీ చాలా వేసుకున్నా, అంటే చాలా ఐ థింక్ వెరీ లైట్ మేకప్ మేబీ. యా, వెరీ లైట్ మేకప్, వెరీ లైట్. యా, న్యాచురల్ బ్యూటీ అండి. యా, షీ ఈజ్ యాక్చువల్లీ. యా, సమ్టైమ్స్ వేసుకోలేదు, అంటే ఇప్పుడు రెయిన్ ఎఫెక్ట్ ఆర్ ఏదైనా మనకి ఉంటే వేసుకోను.
నిజమే చెప్పాను చెక్ చేస్తున్నా ఏంటి మళ్ళీ కాస్ట్యూమ్ డిజైనర్ అక్కడ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటారు వాళ్ళు మరి. ఓకే, సో ఎక్కడ లొకేషన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో లొకేషన్స్ అన్ని ఊటీ, కాశ్మీర్ అండ్ వారణాసి. కాశ్మీర్ యా, ఎక్కడ ఇండియా మొత్తం షూట్ చేసామండి. అవును, ఇండియా మొత్తం షూట్ చేసాం. అండ్ ఒక సెన్సిటివ్ లొకేషన్ లో కూడా షూట్ చేసే అవకాశం మనకి దొరికింది. ఆఫ్టర్ దట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్ బిఫోర్ దట్ సెన్సిటివ్ ఇన్సిడెంట్. ఓకే, అదేంటంటే నిజంగా మా అదృష్టం. ఎందుకంటే కొంచెం 3-4 నెలలు అటు ఇటు అయినా వేరేలా ఉండేది. ఎలా ఉండేదో ఎలా ఉండేదంటే ఎవరికి తెలుసు. ఇక్కడ ఉండేవారు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి నిజంగా. ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అది అంటే అందరికి తెలుసు మేము ఏం చెప్తున్నాము. సో నిజంగా అక్కడేనా, అక్కడే ఆ చుట్టుపక్కలే మేము చేసామండి. ఆ చుట్టుపక్కల మేము కొన్ని షార్ట్స్ చేసాము. అలా కుదిరింది. అందుకే అంటే ఇప్పుడు ఒక సినిమా అనేది నిజంగా అన్నీ కలిసి రావాలండి. లక్, టైమింగ్, అదృష్టం, వెదర్, పరిస్థితులు. సో ఆ టైమింగ్ కలిసి రావడం వల్ల ఇవాళ మేము మీ ముందున్నాం. సినిమా కూడా సేఫ్గా ల్యాండ్ అవుతుంది. సో మైత్రి మూవీ మేకర్స్ అనగానే ఇక ఆబ్వియస్లీ చాలా హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా ఉండే, అసలు వాళ్ళ గురించి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడు. మీరే చెప్పేశారండి. వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు. వాళ్ళు ఇండియాలోనే నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్, బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నిజానికి వాళ్ళు 500 కోట్లు 600 కోట్లు అలాంటి సినిమాలు తీసే ప్రాసెస్లో ఒక చిన్న సినిమా, ఒక కథని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి, ఒక కొత్త వాళ్ళ మీద ఇంత బ్యూటిఫుల్గా, ఇంత గ్రాండ్ స్కేల్లో పెట్టడం అనేది నిజంగా నాకు తెలిసి చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అలాంటి రిస్క్ చేయగలరండి. వాళ్ళు చేశారు. దట్స్ ద రీజన్ వై దే ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి ఆ దమ్ము ఉంది, ఆ కథని నమ్మే ఒక జడ్జిమెంట్ ఉంది. అండ్ మీరు మైత్రి మూవీ మేకర్స్ అన్నారు కాబట్టి ఒక విషయం నేను చెప్పాలండి అందరికీ. చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సెలబ్రిటీస్, అంటే పెద్ద వాళ్ళు, చిరంజీవి గారిది కానీ, రజనీకాంత్, ఇలాంటి చాలా పెద్ద స్టార్స్. వాళ్ళు ఎప్పుడు చెప్తారండి ఇంటర్వ్యూస్లో, అంటే మా బిగినింగ్ డేస్లో మేము మా మొదటి సినిమా అప్పుడు మమ్మల్ని కొంచెం ఇలా కొన్ని మాటలు అన్నారు, మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మమ్మల్ని స్టాఫ్ సరిగ్గా చూసుకోలేదు, ప్రొడక్షన్ వాళ్ళు మమ్మల్ని చులకనగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను నేను హీరో అవుతాను అదే. సో నిజంగా చెప్తున్నా అండి, నేను ఈ సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు, లేదా ఈ సినిమా కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యే ముందు, ఎవరు మనల్ని ఏమన్నా, ఎవరు మనల్ని కామెంట్ చేసినా, ఎవరు మనల్ని చులకనగా చూసినా మనం ఫీల్ అవ్వకూడదు. మనకి అవకాశం రావడమే ఒక గొప్ప ఆపర్చునిటీ. మనం అలాంటివి ఏమన్నా ఉన్నా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి అని నేను ప్రిపేర్ అయ్యేలా అండి. ఎందుకంటే ఇవన్నీ వినడం వల్ల, ఓకే నేను డెబ్యూ ఫిల్మ్, వీళ్ళు మరీ పెద్దవాళ్ళు, వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మనకు తెలీదు, మనం అయితే రెడీగా ఉండాలి, పొరపాటున ఒక మాట అటు ఇటు అయినా అని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే డే 1 నుంచి అండి, ఇక్కడ ప్రొడక్షన్ టీం వాళ్ళు కూడా ఉన్నారు, ఒక స్టార్ హీరోని ఎలా ట్రీట్ చేస్తారు, నన్ను అలానే ట్రీట్ చేశారు. అంటే నేను నా గురించే చెప్తున్నా, నాకు తెలిసి వాళ్ళకు కూడా అలాంటి ట్రీట్మెంటే అయింది. అంటే ట్రీట్మెంట్ అంటే ఇంకా ఏంటంటే మనల్ని చూసుకునే విధానం కానీ, మనకి ఇచ్చే ఒక రెస్పెక్ట్ కానీ, లేదా సెట్ మీద మనతో మాట్లాడే తీరు కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ, ఏడీస్ కానీ, లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కానీ, అంటే ఒక పెద్ద హీరోని ఎలా ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేసేవాళ్ళండి. ఒక పెద్ద యాక్టర్ని ఎలా ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేసేవాళ్ళు. నేను 3వ రోజు 4వ రోజు నేను ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నా, ఎవరు చెప్పారా సినిమా అంటే అవమానాలు ఇవన్నీ ఉంటాయని. ఉంటాయేమో తెలియదు, కానీ మైత్రి అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు జనాలకి వాల్యూ ఇస్తారు, జనాల స్థాయికి కాదు, జనాల టైటిల్కి కాదు, మనిషికి వాల్యూ ఇస్తారండి. వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు, మంచి కథలు తీస్తున్నారు, పెద్ద హీరోలతో తీస్తున్నారు. అఫ్కోర్స్ దే ఆర్ నంబర్ 1, బట్ వాళ్ళు నంబర్ 1 నాట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఎస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ మెయిన్లీ బికాస్ వాళ్ళు మనిషికి వాల్యూ ఇస్తారండి. వాడు కొత్తోడా పాతోడా, వాడు షారుఖ్ ఖానా రవియా అని కాదు, వాడు నా సినిమాకి హీరో, వాడు నా సినిమాకి హీరో. ఇది నేను ఎప్పుడో అప్పుడు చెప్దాం అనుకున్నా, మీరు మైత్రి అనేది మీరు తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నా అండి. సో రవిశంకర్ గారు, నవీన్ గారు అండ్ బాబాసాయి గారు అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతకంటే డ్రీమ్ డెబ్యూ అనేది నాకు తెలిసి ఒక యాక్టర్కి రాదు. అది కథ పరంగా, క్యారెక్టర్ పరంగా అవన్నీ పక్కన పెడితే మళ్ళీ మాట్లాడదాం. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనేది పక్కన పెడితే, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇంత స్మూత్గా ఉంటుందా అంటే ఎలా అంటే
చేస్తే సినిమా మళ్ళీ మైత్రితోనే చేయాలరా అనే ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగిస్తారండి. ఓకే, సో ఎస్, మైత్రి విల్ సూన్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. దట్ ఈస్ మై నమ్మకం అండ్ ఐ సిన్సియర్లీ ప్రే ఫర్ దర్ సక్సెస్. Awesome అండి, awesome. అంటే అప్కమింగ్ స్టార్స్ ఉంటారు కొంతమంది. దయచేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా, మీరు కూడా ఇంటర్వ్యూస్ చూసి భయపడతారు కాబట్టి, లేదండి అందరూ అలా ఏమి ఉండరు, మేబీ కొంతమంది అలా ఉంటారేమో. నేను చెప్తున్నా, నా సొంత ఎక్స్పీరియన్స్తో ఆనెస్టీతో చెప్తున్నా, మీకు కనుక మైత్రిలో పనిచేసే అవకాశం దొరికితే అయితే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, చాలామంది సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవడం వల్ల మానేస్తారండి. సో ఫస్ట్ సినిమాకి ఇలాంటి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల ఆ మోటివేషన్ కూడా ఉంటుంది, మనం ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను పెద్ద ఆన్సర్ చెప్పాను, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీరు చాలా బ్రీఫ్ ఇచ్చారు. యాక్చువల్లీ పీపుల్ షుడ్ నో దట్. ఇట్స్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది నేను యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చెప్పలేదు, ఇది ABN అనే ఒక పెద్ద ఛానల్ కాబట్టి దీనికి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. ఎందుకంటే సినిమా అనేది చాలా మందికి ఒక డ్రీమ్ అండి, చాలా మందికి చాలా అపోహలు కూడా ఉంటాయి. అంటే నేను కూడా ఫేస్ చేశాను, సినిమా మనలాంటి వాళ్ళకి కాదు, మన వాళ్ళకి కాదు, మనల్ని తొక్కేస్తారు. సో ఆ పాయింట్ అడుగుదాం అనుకున్నా, లైక్ కొన్ని మీరు ఫేస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. షూర్ అందరూ చేస్తారు ఆబ్వియస్లీ. సో మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసి మీ గురించి తెలియకుండా ఇంకా తక్కువగా మాట్లాడి నా సందర్భాల్లో ఇమీడియట్ గా హౌ డు యూ టేకప్ దట్ థింగ్ అండ్ హౌ డు యూ కమ్ అవుట్ ఆఫ్ సచ్ థింగ్స్? వాటి నుంచి బయటకు వచ్చా కాబట్టి ఇవాళ ఒక సినిమా వచ్చిందండి. ఇది నా 12 ఏళ్ల కళ, 12 ఏళ్ల కళ కాదు, డ్రీమ్. సో 12 ఏళ్ళు అంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు, చాలా సిచ్యువేషన్స్లో, చాలా సందర్భాల్లో చాలామంది చాలా కామెంట్స్ చేసినవి ఉంటాయి, డిమోటివేట్ చేసినవి ఉంటాయి, కానీ అవన్నీ ఏంటంటే మనకి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఎందుకంటే వాటి నుంచి మనం బయటకు వచ్చేటప్పుడే మనలో ఎంత ఫైర్ ఉందో మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఎవరన్నా మన ఫైర్ మీద నీళ్లు పోసినప్పుడు అది ఆరిపోయింది అనుకోండి, యాక్చువల్లీ మనలో ఫైర్ లేనట్టు అనమాట. అది వాళ్ళు ఆర్పేసినా మనం మళ్ళీ వెలిగించుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే మనలో ఫైర్ ఉన్నట్టు. సో అది ఎలాగో అలా ఆ దీపాన్ని నేను కొంచెం కాపాడుకున్నా కాబట్టి ఎంత గాలి వచ్చినా ఎంత వాన వచ్చినా ఇవాళ ఒక సినిమా వచ్చిందండి. అండ్ ఆ సినిమా కూడా డ్రీమ్ డెబ్యూ అండి. ఇలాంటి ఒక క్యారెక్టరు, ఇలాంటి ఒక రోలు ఫస్ట్ సినిమాకే రావడము అనేది చాలా అరుదుగా జరుగుతుంది. నాకు తెలిసి దేవుడు మేబీ 12 ఏళ్ళు అందుకే వెయిట్ చేయించాడేమో, ఒకేసారి నీకు పెద్ద సినిమానే ఇస్తాను. సో ఎందుకంటే నాకు చిన్నవి కూడా రాలేదండి. ఎందుకంటే చాలాసార్లు ఏమంటే అంటే కొంతమంది యాక్టర్స్కి చిన్న వచ్చి వాళ్ళు రిజెక్ట్ చేయడము, లేదు మనం చేస్తే పెద్దదే చేయాలి అని రిజెక్ట్ చేసి దెన్ ఒకేసారి పెద్దది చేస్తారండి. అసలు నాకు చిన్నవి కూడా రాలేదు ఎప్పుడు, నాకు రావడమే ఇది వచ్చింది. సో ఆ నిరీక్షణ ఏదైతే ఉందో అది నిజంగా అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఐ థ్యాంక్ ఆల్ దోస్ పీపుల్. నువ్వు హీరో ఏంట్రా అని అన్న ప్రతి ఒక్కడికి నేను థ్యాంక్స్ చెప్తున్నా, నీకు అంత సీన్ లేదన్న ప్రతి ఒక్కడికి థ్యాంక్స్ చెప్తున్నా. ఓకే, ఇంకా రకరకాల కామెంట్స్, ఓకే, ప్రతి ఒక్కడికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే మీ వల్లే నాకు ఫైర్ వచ్చింది, ఎక్స్ట్రా ఫైర్ వచ్చింది, ఆల్రెడీ నాలో ఉంది. అండ్ ఇప్పుడు నా జర్నీ మొదలైంది కదండి 12 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ ఇంకా వస్తాయండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేస్తారు, సోషల్ మీడియా కానీ పబ్లిక్ కానీ. ఎవరు ఎంత కామెంట్ చేసినా ప్రతిదీ ఇటుకలాగా పేర్చుకుంటూ నా బిల్డింగ్ నేను కట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నా అండి. ఆ 12 ఏళ్ళు ఆ హోంవర్క్ నేను చేసి వచ్చాను. దట్స్ ద స్పిరిట్. ఆసమ్, థ్యాంక్ యూ. ఆసమ్ అండి. అనంతిక, మీరు మ్యాడ్ లో కూడా చేసినట్టున్నారు కదా, సో కంప్లీట్లీ డిఫరెంట్ అంటారా? ఆబ్వియస్లీ డిఫరెంట్. సో ఏంటా హ్యూజ్ డిఫరెన్స్ అక్కడ వర్క్ చేయడం కానీ ఇక్కడ వర్క్ చేయడం కానీ? ఐ థింక్ అక్కడ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ లిటిల్ కొంచెం చిన్న పిల్ల. ఇప్పుడు కూడా చిన్న పిల్లలాగే ఉంది. చిన్నపిల్ల చెప్తారు పెద్ద పిల్ల, అప్పుడు టీనేజ్, ఇప్పుడు టీనేజ్, కరెక్టే కదా. బట్ నాకైతే చాలా టైం పడుతుంది టాక్. సో ఐ విల్ టేక్ టైం, ఇంకా ఐ జస్ట్ ఓపెన్ అప్. సో ఐ థింక్ అక్కడ అయితే చాలా టైం పడింది యాక్చువల్లీ. ఐ వాజ్ చాలా సైలెంట్ there in this. Now also you are silent. So ఒక పని చేద్దాం, మీరు ఎక్కువ మాట్లాడలేరు కాబట్టి మీరు మాట్లాడించండి, ఎందుకంటే ఆమె కొంచెం షై అన్న మాట్లాడడం ఇబ్బంది, షై అంటున్నారు కాబట్టి పాట పాడిద్దాం. చాలా యాక్చువల్లీ చాలా సార్లు చాలా బాగా పాడారు కదా, వెరీ గుడ్ సింగర్. వాయిస్ లో తెలుస్తుంది ఆ స్పార్క్. అసలు చాలా సార్లు యాక్చువల్లీ పాడా, ఎందుకు చాలా సార్లు పాడారా? కానీ ఇక్కడ పాడలేదు కదా. ఈ ప్లాట్ఫామ్, దిస్ ఈస్ డిఫరెంట్ రైట్? ఈ ప్లాట్ఫామే వేరు, అసలు సింగర్ అయిపోవచ్చేమో మీరు. So let's motivate her for the song మా కోసం, please dedicate, because
అన్ని బ్యూటిఫుల్ ట్రాక్స్ ఉన్నాయి మేము విన్నంత వరకు అయితే. ఒక్కటన్నా యూ షుడ్ ఫర్ అస్. మన సాంగ్ అమ్మో అమ్మో అమ్ము అంటే నాకు లిరిక్స్ ఏం తెలియదు. హెల్పర్ అంటే ఓన్లీ లిరిక్స్ అందించడం అంతే, పాడడం కాదు. నిన్న సాంగ్ పాడు, చిత్ర గారి సాంగ్. లిరిక్స్ తెలియదు కదా. పరిచయం హమ్ చేసేసాను. హమ్ చేయి. పరిచయం నీలా చాలా బ్యాడ్గా ఉంది యాక్చువల్లీ నా వాయిస్ ఇప్పుడు, బట్ స్టిల్. పరిచయం ఇలా పరిమళముల. నేను ఐ థింక్ ఇప్పుడు నేను చాలా బ్యాడ్ గా పాడాను. అంటే పాట నిన్ననే రిలీజ్ అయింది కదా, మాకు కూడా లిరిక్స్ అంతకు రావు. ఓకే, రాకపోతే ఆ అమ్మాయిని ఇరికిస్తారా? ఇది పద్ధత? అంటే ఆ అమ్మాయికి సింగింగ్ యాక్చువల్లీ నిన్న ఇంటర్వ్యూస్ లో అమ్మాయి చాలా పాడింది. నిన్న ఇంటర్వ్యూస్ లో అంటే ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో పాడిందండి, తమిళ సినిమా ఇంటర్వ్యూస్ లో కూడా పాడింది. అంటే ఈ సినిమా పాటలే పాడిందా వేరే పాటలు? లేదు వేరే పాటలు, శంకరాభరణం పాటలు కూడా పాడింది. మీరు ఒక కర్ణాటిక్ సాంగ్ పాడొచ్చు కదా, అవి వచ్చాయి కదా. ఈ కృష్ణ ఇవి సాంగ్స్ ఉంటాయి కదా, ముద్దుగారే యశోద ఇలాంటివి. ఓ బాగా సెట్ అవుతాయి మీకు. కానియండి. మాధవ మామవ దేవా కృష్ణ యాదవ కృష్ణ రఘుకుల కృష్ణ మామవ మాధవ అంతే వచ్చాను నాకు. ఏంటండి అంత కటింగ్ ఇచ్చారు? నాకు అంత కూడా రాదు. ఏదో పాడతాను వేడి చేస్తుంటే అయిపోయింది అన్నారు వినలో. సూతం అది వేరే పాట అనుకున్నావా? అయితే అంత చాలా సాంగ్స్ వచ్చండి. మీ ముందు కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఓకే. నేను చాలా వీక్ లిరిక్స్ లో, అందుకే నేను. కానీ పాడినంత వరకు తన వాయిస్ ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ, వినడానికి వినసొంపుగా. మీ ముగ్గురులో కామన్ పాయింట్స్ ఏంటి? లైక్ ఎనీథింగ్ లైక్ మ్యాచింగ్ అట్లాగా కంపాటబుల్? ఇన్ని రోజులు వర్క్ చేశారు కాబట్టి. ప్లీజ్ యూ గో ఫస్ట్, నేను కొంచెం ప్రిపేర్ అవుతాను. అదే నేను కూడా. ఓకే, ఐ గో ఫస్ట్. ఐ థింక్ ముగ్గురము చాలా చాలా ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి. చాలా అంటే ఇప్పుడు మాకు షూట్ లేనప్పుడు కూడా, లేదా షూట్ అయిపోయాక కూడా, మేము అవుట్డోర్లో ఉన్నప్పుడు కూడా 99% ఆఫ్ డిస్కషన్స్ యాక్టింగ్ చుట్టే ఉంటుంది, సినిమా చుట్టే ఉంటుంది. మా సినిమా చుట్టూ, లేదా మా సీన్స్ చుట్టూ, లేదా వేరే సినిమా చుట్టూ. అంటే ఇంకా గాసిప్ లాంటివి కానీ, అంటే గాసిప్ అంటే అది కూడా ఫన్నే, బట్ వేరే టాపిక్స్ కూడా ఏం రావండి. సో అదొక మ్యాడ్నెస్ అంటారు కదా, ఆ పిచ్ అనేది ముగ్గురికి కామన్గా ఉంది. సో 8 వసంతాలు మూవీ చూసిన తర్వాత మీరు చూసే ఉంటారా? చూసారా? లేదండి, ఇంకా చూడలేదు. రివ్యూ ఏం చూడలేదు. ఓకే, మీరు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు అయితే. ఓకే, ఎనీవేస్ మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత మీకు అవగాహన ఉంటుంది ఆడియన్స్ని ఎట్లా అది తీసుకెళ్ళొచ్చు అని. సో ఆడియన్స్ చూసిన తర్వాత ఏం అనుకోవచ్చు అని అనిపిస్తుంది మీకు? మీ ప్రెడిక్షన్? నేను యాక్చువల్లీ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఈ సినిమా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసినా, లైక్ బీ ఇట్ అ 5-year-old కిడ్ ఆర్ అన్ 8-year-old మ్యాన్, ఎవరు చూసినా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, వాళ్ళున్న స్టేజ్ బట్టి వాళ్ళు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ క్లీన్, బ్యూటిఫుల్, ప్యూర్ ఫిల్మ్. అండ్ మీకు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లైక్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ టేక్ వాట్ దే హ్యావ్ టు టేక్. సో దాట్ ఈస్, అండ్ నేను మళ్ళీ చెప్తాను ఈ పాయింట్, ఎందుకంటే నాకు అదే జరిగింది. ఐ రెడ్ ది స్క్రిప్ట్, I wouldn't call it a lesson or a theme or something like that. కానీ టీజర్ 2లో ఒక డైలాగ్ ఉంటుంది. సార్ వాట్ ఇస్ దట్ డైలాగ్? ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. అదే డైలాగ్ మీరు స్టార్టింగ్ లో చెప్పారు. వన్ ఆఫ్ ద కీ టేక్ అవేస్ ఆర్ లైక్ వన్ ఆఫ్ ద, అంటే ఆ సినిమా మీరు చూసినప్పుడు యూ సీ దట్ జర్నీ అండ్ ఇట్ సమరైజెస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్స్. అండ్ ఐ ఫీల్ లైక్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఆన్ ద స్క్రీన్, నో, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఐమ్ వెరీ ఈగర్ టు సీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఫీల్ ద సేమ్ ఐ ఫెల్ట్ నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు. మేబీ ఫీల్ అవ్వచ్చు. నాకు ఈ డైలాగ్ బాగా కనెక్టింగ్ అనిపించింది. లైక్ మనం చాలా చూస్తూ ఉంటాం ఎక్స్పీరియన్సెస్ లైఫ్ టైంలో, కానీ ఒక లవ్ ఆఫ్ ద లైఫ్ దొరికినప్పుడు యా ఫైనలీ మన స్ట్రగుల్స్ ఎండ్ అయిపోయినాయి, థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. నో, అలా అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్. అసలు అక్కడే మొదలవుతుంది కదా, అసలు గేమ్ అక్కడే మొదలవుతుంది. దాని ముందు అంతా వార్మప్ అండి. మ్యాచ్ ఇప్పుడు మీరు బాక్సింగ్ కి వెళ్లే ముందు మీరు అంతా వార్మప్ చేయాలి కదా. అసలు బాక్సింగ్ మ్యాచే మనకి పెళ్ళయ్యాకో లేదా కమిట్ అయ్యాకో మొదలవుతుంది. సో ఎనీవే మీ క్వశ్చన్ ఫినిష్ చేయండి. ఇది చాలా డీప్ ఉంది. సో ఆడియన్స్ ఏమనుకోవచ్చు? మీ ప్రెడిక్షన్స్ ఏంటి? మీ చెప్పండి.
ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? నేను ఇందాక చెప్పాను అండి, డెఫినెట్గా ఇది చాలా రోజులు ఈ సినిమా గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఈ సినిమాలో ఏం గుర్తుపెట్టుకుంటారంటే డైలాగ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, విజువల్స్ గుర్తుపెట్టుకోవచ్చు, పర్ఫార్మెన్సెస్ గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఈ సినిమా యొక్క కోర్ ఫిలాసఫీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇందాక ఒక మాట చెప్పండి మా డైరెక్టర్ గారు అన్నదే, కోటింగ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే. చాలామంది పెయిన్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక రకమైన అంటే మనకు హెడేక్ ఉన్నప్పుడు జందూమాం ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో పెయిన్ రిలీఫ్, ఒక రిలీఫ్ ఉంటుందండి, ఒక సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ సినిమా యొక్క నేచర్ కూడా, సినిమా తీసిన విధానం కూడా అలానే ఉంటుంది. అంటే మీరు లొకేషన్స్ చూసినా ఇప్పటికీ మీకు సాంగ్స్లోను టీజర్స్లోనూ అర్థమైపోయి ఉంటుంది. హీలింగ్ అండి, ఒక హీలింగ్, ఒక సూదింగ్ ఫీలింగ్ అనేది ఉంటుందండి. సో అది ఎలా అంటే ఇప్పుడు ఎస్పెషలీ సినిమా అనేది ఒక వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. థియేటర్లో సినిమా అనేది మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా పెయిన్లో ఉన్నప్పుడు మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాం. సినిమా అనేది మన పెయిన్ని తీసేసుకుంటుంది. అండ్ ఆ 3 గంటల తర్వాత మనం ఒక కొత్త పర్సన్లా బయటకు వచ్చిన ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. త్రివిక్రమ్ గారిది ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది, ఆ షార్ట్ తర్వాత నేను జోబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయా, ఎక్కడ నడుచుకుంటున్నానో తెలియదని. లేదు, సినిమా యొక్క పవరే అలాంటిదండి. ఓకే, సో అలాంటి నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమా వల్ల కలగచ్చండి నిజంగానే. ఒకటి జోబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఒకడు కొన్ని డైలాగ్స్తో టేక్ హోమ్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇందాకన్నట్టు డిఫరెంట్ రివ్యూస్లో అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివ్యూస్ వస్తాయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని పొగుడతాడు ఈ సినిమా. అది నేను తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తాను. సో 8 వసంతాలు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.